మనిషి కుమారుడంటే యేసు. ఎందుకు వచ్చాడు ఆయన? నశించిన దాన్ని వెతికి రక్షించడానికంటే పరలోకం సువార్త అది. మనం నశించిపోయాం ఈ లోకంలో, గమ్యం లేదు మనకి. ఎటువైపు వెళ్ళాలో, ఎటు తిరగాలో, ఏ మలుపు తిరగాలో తెలియదు. అందుకు దేవాది దేవుడే మన కోసం దిగొచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన కోసం దిగొచ్చాడో మన కోసం మరణించాడు ఆయన, మన మార్గాన్ని నిర్దేశించడానికి. మనం తప్పిపోయాం ఈ లోకంలో. ఎప్పుడైతే యేసు తన రక్తం కార్చాడో మా పాపాలన్నీ క్షమించబడ్డాయి. కొంతమంది గమ్యం లేదు ఈ లోకంలో. అన్యులు అయితే వాళ్ళ ఇష్టమైన మార్గం. బైబిల్ చెప్తుంది, ఒకడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళు. అది కూడా గమ్యమే. ఖచ్చితంగా జీవించడం కూడా గమ్యమే. అపవాది మన గమ్యాన్ని ఆపేస్తుంది, మన తిక్కుమొక్క చేస్తుంది, పాపంలో నెట్టేస్తుంది. మనం ఒక మాట మీద నిలబడాలి. ఏంటంటే మన గమ్యం ఏంటి? పరలోకం. ఏ గమ్యం? ఎవరైతే పరలోకం చేరుకుంటారో వారు నిత్యానందం. పగలు రాత్రి ఉండదు అక్కడ, మరణం అసలు లేదు. సంతోషమే, ఆనందమే లోకంలో. అది చేరుకోవడమే మన గమ్యం. అందుకు మనం మంత్రం కట్టుకుంది. చేరుకోవాలంటే ఏం చేయాలంటే దేవుడు నమ్మాలి ముందు, దేవుడు విశ్వసించాలి ముందు. దేవుడు విశ్వసించాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఎప్పుడైతే తప్పిపోయామో మనసాక్షి చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ గమ్యం వైపు వెళ్ళాలి. మనం పాపం వైపు గమ్యం వైపు తిరగాలి. మనం పాపాలను వదిలిపెట్టాలి. మనం ఈ లోకం ఎరుకోకూడదు. మనం ఈ లోకం అంటే నీతికి ఎదురైందంటే అర్థమవుతుందా? నీటికి చాప ఎదురైందిగా పులస. మనం కూడా ఈదాలి. ఈ లోకం ఈదినంలో మన గమ్యం చేరుకుంటాం. కొంతమంది గమ్యాలను, ఒకరు ఉద్యోగం రావాలను, ఇంకోరు పాస్టర్ అవ్వాలను, ఒకరు చదువుకోవాలను, ఒకరు కలెక్టర్. అవి కూడా నిర్దేశాలే, గమ్యాలే. అవి కూడా వాటిని చేరుకునే దేవుడు ఒక్కడే. మరి ఎవ్వరు చేరుకోలేరు. అక్కడికి చేర్పించే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఎవరు మనం చేర్చేది? యేసు ఒక్కడే. మరి ఎవరు లేరు ఈ భూమి మీద మీ గమ్యం చేయడానికి. మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. దేవుని ముందు విశ్వసించాలి. మనం ఏం చేయాలి? విశ్వాసమే మన బలం. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దేవుడిని, మార్గం దేవుడి చేత చెప్పబడుతుంది, తెలియబడుతుంది. హల్లెలూయా. సరిగ్గా వినండి. ఎవరి ద్వారా తెలియబడుతుంది? దేవుడే చిత్తమై ఉండాలి. అది అపవాది గలిబిలి చేస్తుంది. అదేం చేయాలి? మన హృదయాన్ని తెలుసుకోగలుగుతుంది. చెడగొట్టింది, పడగొట్టింది, అనవసరం పనుల వైపు తిప్పుతుంది. ఎన్నెన్నో చేసింది అపవాది. మనం అలా ఉంటే ధైర్యంగా ఉండాలి. పడినా మళ్ళీ లేవాలి. మనం పడిపోయామే, మనకొద్దు, ఇదొద్దు, రక్షణ రేపు అనుకున్నాం అనుకో, కుదరదు. నేనే ఈరోజు దేవుడు వస్తే ఏమైపోతాం? రక్షణ నేడు కాదు, ఈరోజు ఇది క్షణమే. హల్లెలూయా. ఈరోజే రక్షణ దినం. అందరు రక్షణ పొందినది. సువార్త చెప్పడం కూడా దేవుడి చిత్తమే. మన గమ్యాలు ఎన్నో ఉన్నాయి. మన మార్గం సులువుగా ఉండదు. చాలా ఎదురు దెబ్బలు, ఎవరో గొడవలు, తగాదలు, ప్రేమ, సంతోషం ఉండదు ఆ గమ్యంలో. నెమ్మది, సమాధానం లేదా. దేవుడు ఉండడు నీ వైపు. హల్లెలూయా. ఎవరైతే యేసు వైపు చూస్తారో వాళ్ళ వైపు సిలువెత్తుకొని నడవాలి. మనం ఎప్పుడైతే మనం సిలువ మోస్తామో ఆటోమేటిక్గా యేసు మోసాడు, మనం కూడా సిలువ మోసుకుంటూ ఆయన వైపు వెళ్ళాలి. మనం అదే గమ్యం, మన గమ్యం. అదే పరలోకానికి మార్గం. సిలువ మోయుడి మీ పరలోకం చేరుకుంటారు. కానీ ఒకటి వినండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేసేదను. కష్టమైన, బాధన, కన్నీరు ఎటువైపు తిరగాలి? మనం దేవుడి వైపు తిరగాలి. అన్నతోటి దుఃఖం ఏమున్నా నీ మార్గంలో దేవుడి వైపు తిరగాలి. శిష్యులు చూడండి, పడవ మీద గలీల్ తీరానికి వెళ్ళారు శిష్యులు. యేసు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు.
వేరే వైపుకి, అగ్గిలోకి. పెద్ద తుఫాను, గాలి చెదరగొట్టబడింది, నెట్టేసింది పడవని. అందరూ ఏడుస్తున్నారు, పడవలో శిష్యులు 12 మంది ఏడుస్తున్నారు, రక్కలు వేస్తున్నారు. తుఫాను అధికంగా అయింది. అయ్యో మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరా అనుకున్నారు అక్కడ. ఎప్పుడైతే యేసు కనిపించారో ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైనా వాళ్ళు చూసి భయపడ్డారు, దయ్యం అనుకున్నారు. కానీ ఏమైందంటే యేసు వచ్చి రాగానే ఏమైంది, తుఫాను ఆగిపోయింది. హల్లెలూయా. తుఫాను ఏమైంది, ఆగిపోయింది. అలజడి లేదు, గాలి నెమ్మదించింది. ఈ భాగం మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మన గమ్యాన్ని విడిచిపెట్టకూడదు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చు ఇక్కడ. అంటే దేవుడి చిత్తమే ఉండాలి. మన కోరికలు దేవుడు తీరుస్తాడు. మనం ఏంటంటే దేవుడు వైపు నుండి నడవాలి. ముందు మోసేలో ఎంతమంది నడిపించారు, విజయాన్ని మనకు కూడా విజయిస్తాడు. మోసేవలే మనకు కూడా విజయం దొరుకుతుంది. కష్టాలు, బాధలు, కన్నీటిలో, మార్గంలో ఒక చూడండి గమ్యం ఉండాలి మనకి. గమ్యం లేని జీవితం నీటి మీద నడవడమే. గమ్యం ఉండాలి. దేవుడు ప్రార్థన చేసి గమ్యం తెలుసుకోండి. మనం ఎప్పుడైతే దేవుని వెంబడిస్తూ ఉంటామో ఆటోమేటిక్ మన గమ్యం తెలుస్తుంది. ఇంకోవైపు ఏం జరిగిందని, ఇంకో చోట ఏంటంటే యేసు ఉన్నాడు ఆ పడవలో. మళ్ళీ తుఫాను వచ్చింది అటువైపు. యేసు తిరిగిపోతున్నాడు అక్కడ. శిష్యుడు కేకలేస్తున్నాడు, ప్రభువా ప్రభు మమ్మల్ని కాపాడు, ఈ అల్లు మనం ముంచేస్తున్నాయి, గాలి నెట్టేస్తుంది అని ఏడుస్తున్నారు వాళ్ళు. వెంటనే యేసు లేచాడు, చెయ్యెత్తాడు పైకి, గాలి ఆగిపోయింది. అలలు నెమ్మది పడ్డాయి. నువ్వు తెలుసుకోవాల్సిన ఏంటి, మన జీవితం వేస్తున్నాడు. అడుగుని మీకు ఇవ్వబడను, అడుగుని మీకు ఇవ్వబడను, తట్టుని